ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మాజీ సీఎం జగన్ సిపిఆర్ఓ పూడి శ్రీహరిని అరెస్ట్ చేయడాన్ని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పీఆర్ఓను అరెస్ట్ చేసి చంద్రబాబు చంకలు కుదుకోవడం హాస్యాస్పదమని, ఇది ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇవ్వడమేనని మండిపడ్డారు. చంద్రబాబు వాడుకుని వదిలేసే వ్యక్తి వెన్నుపోటుదారుడు అని ఎన్టీఆర్ ఆనాడే చెప్పారని భూమన గుర్తు చేశారు. దగ్గుపాటి వెంకటేశ్వరరావు తన పుస్తకంలో బాబు నీచ బుద్ధి గురించి స్పష్టంగా రాశారని విమర్శించారు. చంద్రబాబు జీవితమంతా నేరాలు ఘోరాలతో నిండిపోయిందని భూమన ధ్వజమెత్తారు. పోస్టింగులు పెట్టిస్తున్నాడు అనేటువంటి ఆరోపణ ఆయన మీద నెట్టి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి పీఆర్ఓనే అరెస్టు చేసినాము అని చంకలు గుద్దుకోవటానికి చేస్తున్నటువంటి చర్య తప్ప మరొకటి కాదు. చంద్రబాబు గారి మీద కొత్తగా ఎవ్వరూ చెప్పాల్సినటువంటి పని లేకుండానే ఈ 4.5 దశాబ్దాల కాలంలో సాక్షాత్తు అనేక మంది వాళ్ళ మామగారైనటువంటి ఎన్టీ రామారావు గారు ఆధునిక ఔరంగజేబు చంద్రబాబు అని చాలా స్పష్టంగా పేర్కొనటమే కాకుండా నమ్మక ద్రోహి అని, చరిత్రహీనుడని, అత్యంత దుర్మార్గుడని, గొడ్డు కంటే హీనమైనటువంటి వ్యక్తి అని అనేక సందర్భాలలో ఆయన మాట్లాడటం జరిగింది. చంద్రబాబు గారిని గురించి అనేక మంది వందల ఉదాహరణలు చెబుతూనే ఉంటారు. ఇప్పుడు కొత్తగా శ్రీహరి చెప్పిందేంటి? చంద్రబాబు గారి వ్యక్తిత్వానికి హననమైందేంటి? ఏమీ లేదు. కేవలం మా క్యాడర్ని, మా నాయకులని మేము సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చీఫ్ పీఆర్ అనే అరెస్ట్ చేయగలము అన్నంతటి దమ్ము మాకుంది. మా పోలీసు వాళ్ళంతా కూడా మాకు అనుకూలంగా వ్యవహరిస్తారు చూడండి అని చెప్పటానికి తప్ప ఇంకెందుకు కూడా పనికిరానటువంటి అరెస్టు అది. ఆ అరెస్టు పూర్తిగా అప్రజాస్వామికం. ఆ అరెస్టును ప్రజాస్వామ్య సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇలాంటి అరెస్టులు చేయటం మూలంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు గాని, క్యాడర్ గాని ఏమాత్రం కూడా వెరవరు, భయపడరు. మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చీఫ్ పీఆర్ఓ శ్రీహరి గారిని ఈరోజు ఉదయం పోలీసులు అత్యంత అక్రమంగా, చట్టవిరుద్ధంగా, పాశవికంగా అరెస్టు చేసి